అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ప్రస్తుతం 30 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. ఆ వ్యాధి రావటానికి చాలా కారణాలని మనం గమనిస్తూనే ఉన్నాము. వాటిలో ముఖ్యమైనది సరైన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకునలేకపోవటం, లేకపోతే తీసుకున్న ఆహారాల్లో పోషకములు లేకపోవటం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం, మనిషికి కావలసినంత నిద్ర లేకపోవటం, ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం, వాతావరణ కాలుష్యము, ఇలా ఎన్నో రకములైన కారణాలు మనకి కనపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవాళ్ళు అంటే యంగ్స్టర్స్కి స్థూలకాయం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉన్నారు. కూర్చొని చేయటం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం, బయట నుంచి ఆహారం తెప్పించుకొని తినటం, ఇలాంటివి ఎక్కువగా వాళ్ళలో మనం చూస్తూ ఉన్నాము. దానివల్ల స్థూలకాయం అనేది అంటే ఒబెసిటీ ఎక్కువగా కనపడుతుంది. బరువు తగ్గటానికి, స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవటానికి 2 నుండి 3 సంవత్సరాల్లో ఇండియాలో క్వినోవా అనే గింజల్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. అసలు క్వినోవా అంటే ఏమిటి, వాటిలో ఉన్న పోషక తత్వాలేంటి, పోషక విలువలేంటి తెలుసుకున్నాము. అసలు క్వినోవా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కనుక్కున్నారు, ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకుందాము. కొంతమందికి గిలాటిన్ అనేది పడకుండా ఉంటుందన్నమాట. గిలాటిన్ అనేది ఎక్కువగా గోధుమలు, బార్లీ, రే అనే గింజలలో ఉంటుంది. గిలాటిన్ వాడటం వల్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. గిలాటిన్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాంటి వారికి గోధుమలు బదులుగా అంటే గోధుమలు పడవు కాబట్టి క్వినోవా లాంటివి మంచి ధాన్యంగా తీసుకొనవచ్చు. క్వినోవా తీసుకోవటం వల్ల దీంట్లో పొట్ట నిండుగా ఉంటుంది, చిరుతండ్ల వైపు మనసు వెళ్లకుండా ఉంటుంది, మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఉంటుంది. దీని యొక్క బొటానికల్ నేమో చెనపోడియం క్వినోవా. దీనిని 1765 నుంచి 1812 సంవత్సరంలో లడ్విగ్ విల్డోనా అనే వ్యక్తి కనుక్కున్నట్టు తెలుస్తుంది. ఇతను జర్మన్ సైంటిస్ట్. ఈ క్వినోవా అనేది అమరాంతేసి ఫ్యామిలీ. మొదట దీన్ని సౌత్ అమెరికాలో కనుక్కున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. దీనిలోని పోషక విలువల వల్ల దీనిని మదర్ ఆఫ్ గ్రెయిన్స్ అని పిలుస్తూ ఉన్నారు. క్వినోవాలో పోషక విలువల గురించి తెలుసుకుందాము. ప్రతి 100 గ్రాముల క్వినోవాలో 13.3 నీరు ఉంటుంది, ఎనర్జీ 1.5% ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 64.2, ఫైబర్ 7%, ఫ్యాట్ 6.1 గ్రాము, ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ B12, B3, B6, B9, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, సెలీనియం లాంటి ఎన్నో రకములైన మన శరీరానికి కావలసినవి ఎన్నో ఉన్నాయి. అందుకనే క్వినోవా గింజలు చాలా తక్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. క్వినోవా గింజలు 3 రకాలుగా దొరుకుతూ ఉన్నాయి. ఒకటి తెలుపు, నలుపు, ఎరుపు, మరియు 3 రంగులు కలిసి ఉన్న క్వినోవాలు కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువగా ఎరుపు రంగు గింజలకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎరుపు, నలుపు కలిపిన గింజలు ఇండియన్ మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవి దగ్గర 3000 రకాలుగా క్వినోవా గింజలు ఉన్నాయి. తెల్ల క్వినోవాలో విటమిన్ ఇ కన్నా నలుపు, ఎరుపు క్వినోవాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అంటే డబుల్ క్వాంటిటీ విటమిన్ ఏ ఉంటుంది అన్నమాట. ఇది లిపిడ్స్ని కంట్రోల్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేస్తుంది. 2013 సంవత్సరంలో క్వినోవాలో ఉన్న పోషకాలను గుర్తించి ఇయర్ ఆఫ్ క్వినోవాగా ప్రపంచానికి చాటారు. అప్పటి నుండి క్వినోవా ప్రపంచం అనేది మనకి కనిపిస్తోంది. క్వినోవాలో ఎక్కువగా ఫైబర్ ఉండటం వలన సుఖ విరోచనం అవి ఫ్రీ మోషన్ అవుతుంది, అంటే సుఖ విరోచనం అవుతుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నవారికి ఇది ఒక మంచి వరంగా భావించవచ్చు. దీనిలో ఉన్న ఫైబర్ వల్ల ప్రేగులలో ఉన్న ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గించి గ్యాస్ ప్రాబ్లమ్స్ని, అల్సర్స్ని, వాపుని రాకుండా చేస్తుంది. ఇక మనం ఇతర పదార్థాలతో పోలిస్తే క్వినోవాలో మొక్కజొన్నలో కన్నా క్వినోవాలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గించే గుణము అంటే LDL కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక బియ్యంలో కన్నా క్వినోవాలో ఎక్కువ క్యాలరీలు ఉన్నాయి. బియ్యంలో ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉండవు. మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్లోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ బ్రౌన్ రైస్లో తినిన తర్వాత అరగటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మనం చిరుతిండ్లు వైపు మనం మొగ్గు చూపకుండా ఉండటం, B12 ఎక్కువగా ఉండటం లాంటివి దీంట్లో జరుగుతుంది.
అందుకని డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవారు, మలబద్ధకం ఉన్నవారు, ట్రైగ్లైడ్స్ ఉన్నవారు, ఉదరకోశ వ్యాధులు ఉన్నవారు క్వినోవాని వాడటం అనేది ఎంతో ఉపయోగంగా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ. విషయాన్ని తెలుసుకోవటానికి మరి ఒకసారి కలుసుకుందాము. నా ఫోన్ నెంబర్ 9291537794. థ్యాంక్ యూ. అన్నాడాలి.